శ్రావణ సోమవారం స్పెషల్ బస్మకజ్జం స్వీట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దానికోసం పొయ్యి మీద గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టుకొని నీళ్లు మసిలేటప్పుడు ఒక 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, దానికి తగినంత బెల్లము వేసుకొని అది మంచిగా ఉడకనియాలి. అది ఉడికే లోపల మనం గోధుమ పిండి తడుపుకొని ఆ గోధుమ పిండిని చిన్న చిన్న మన శనగపప్పు గింజలంతా చిన్న చిన్న ఉల్లెల్లాగా చేసుకొని పొడి పిండిలో వేసుకోవాలి అతుక్కోకుండా. ఈలోపు బెల్లం కరిగిపోతుంది. మనం చేసుకునేవన్నీ అందులో వేసుకొని అవి కూడా ఉడకనియాలి. ఇవి ఉడికేలోపు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక చెంచా బియ్యం పిండి, ఒక చెంచా గోధుమ పిండి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిక్కని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండివి శనగపప్పు ఉడికినాక దీంట్లో కొంచెం ఒక చెంచా నెయ్యి వేసుకొని మనం కలుపుకున్న పేస్ట్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా గట్టిగా ఉడుకుతుంది. గట్టిగా ఉడికినాక మీకు ఇష్టం ఉంటే నెయ్యిలో గొలిచిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు బస్మకజ్జం రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.